హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2026 మార్చి 3వ తేదీన మంగళవారం చంద్రగ్రహణం అయితే పడింది కదా. ఈ చంద్రగ్రహణం 3:19 నిమిషాలకు మొదలయ్యి 6:46 నిమిషాలకి ముగిస్తుంది. అయితే ఈ 6:46 నిమిషాల తర్వాత ఖచ్చితంగా మనం పూజా గదిని అయితే శుభ్రం చేసుకోవాలి. ఈ వీడియోలో నేను పూజా మందిరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటాను, ఎలాంటి టిప్స్ అనేవి పాటిస్తాను అన్నది క్లియర్ గా చూపిస్తాను. ఇలా చేసుకోవడం వల్ల పూజా మందిరం అనేది చాలా మంచిగా శుభ్రంగా ఉంటుంది. అలాగే తక్కువ టైంలో మీరు నీట్ గా అందంగా అమర్చుకోవచ్చు. ఈ చంద్రగ్రహణం అయిన తర్వాత ఇల్లు వాకిళ్ళు మొత్తం నీట్ గా శుభ్రం చేసుకుని తలంటూ స్నానం చేసిన తర్వాత పూజా మందిరాన్ని అయితే మనం శుభ్రం చేసుకోవాలి. ముందుగానే నేను పూజా మందిరాన్ని ఒకసారి శుభ్రం చేసి మీకు వీడియో షూట్ చేసి అయితే పెట్టడం జరుగుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం అనేది మంగళవారం పడింది కదా, పూజా మందిరాన్ని శుభ్రం చేయొచ్చు అని చాలా మందికి డౌట్ అయితే వస్తుంది. గ్రహణం అనేది ఏ రోజు పడినా సరే ఆ రోజుతో సంబంధం లేదు. గ్రహణం అయిన తర్వాత కంపల్సరీ మనం పూజా గదిని శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాల్సిందే. మంగళవారం పడినా శుక్రవారం పడినా ఎప్పుడు పడినా సరే వారంతో సంబంధం అస్సలు లేదు. గ్రహణం అయిన తర్వాత ఖచ్చితంగా పూజా మందిరాన్ని శుభ్రం చేసి చక్కగా పూజ అయితే చేసుకోండి. ముందుగా ఒక పళ్ళెంలో చిన్న చిన్నవన్నీ ఈ విధంగా అయితే తీసేసుకున్నాను. ఇవన్నీ ఒక్కసారి ఇలా ఒక పెద్ద పళ్ళెంలో తీసుకున్నామంటే క్లీన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్స్ అన్నీ తీసి ఒక దగ్గరే పెట్టుకుంటాను. మేము రీసెంట్గా లీవ్కి అయితే వెళ్ళాము. అంటే మేము అద్దెంట్లో ఉంటున్నాం కదా, ఇంటికి అయితే వెళ్ళామండి. ఇంటి నుండి వచ్చినప్పటికి చాలా దుమ్ము అయితే పట్టేసింది. 1 మంత్ అయిపోయింది పూజా మందిరం క్లీన్ చేసి. పూజా మందిరం క్లీన్ చేసేటప్పుడు వాటర్ అలాగే ఒక 2 క్లాతులు, పసుపు, కుంకుమ, గంధం ఒక దగ్గర పెట్టుకున్నామంటే క్లీన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఫోటో ఫ్రేమ్ కిందకి బల్లి అయితే వెళ్ళిపోయింది. అది వెళ్తుందా లేదా అని కదుపుతున్నాను, వెళ్ళట్లేదు. 2-3 సార్లు కదిపిన తర్వాత అప్పటికైతే వెళ్ళింది. ఆ తర్వాత ఆ ఫోటో ఫ్రేమ్ అయితే తీసానండి. అందుకే కొద్దిగా కదుపుతున్నాను. నాకు బల్లులు అంటే చాలా భయం. మీకు కూడా భయమేనా? ఇక్కడ డస్ట్ అనేది చాలా పట్టేసింది కదా, కవర్ని ఈ విధంగా పెట్టా. కవర్లోకి అయితే మొత్తం నేను ఇలా తుడుచుకుంటున్నాను. పువ్వులు అలాగే దేవుని మూలున్న డస్ట్, అక్షతలు ఇవన్నీ ఒక కవర్లో వేసి పారిన నీళ్ళల్లో పడేయాలి. ఎవరు తొక్కన ప్రదేశంలో పడేయాలి. ముందు ఈ విధంగా పొడి క్లాత్తో తుడుచుకున్నామంటే తర్వాత వాటర్తో తుడిచేటప్పుడు పని అనేది ఈజీగా అయిపోతుంది. ఆల్మోస్ట్ మనకి ఆ దుమ్ము మొత్తం వచ్చేస్తుంది కాబట్టి తడి క్లాత్తో తుడిచినప్పుడు ఎక్కువగా అంటదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకి పని అనేది సులభం అవుతుందండి. ఇప్పుడు తడి క్లాత్ అయితే తుడుచుకుంటున్నాను. ఈ వాటర్లో ఏమీ నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే దుమ్ము అనేది వస్తుంది కాబట్టి. నీట్గా క్లీన్ చేసిన తర్వాత జవాది పౌడర్ని వేసుకుందామని చెప్పేసి ముందు వాటర్తో మాత్రమే క్లీన్ చేస్తున్నాను. కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ కానీ సర్ఫ్ పౌడర్ని కానీ ఆ టేబుల్ అయితే టేబుల్ లేదంటే ఆ పలక ఉంటుంది కదా, దేవుని మూల ఉన్న పలక పైన వేసి మనం క్లీన్ చేసుకుంటే ఆ జిడ్డు అనేది ఏమైనా ఉంటే అది తొలగిపోతుంది. నేను వేసినప్పుడు ఆ వీడియో క్లిప్ తీయలేదు. నేను కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ని అయితే వేసుకున్నాను. చిన్న చిన్న పొట్లు అయితే కింద కూడా వచ్చేసాయండి. అవన్నీ నీట్గా తుడుస్తున్నాను. దేవుని మూల ఎంత మీకు ప్రదేశం ఉంటుందో అదంతా క్లీన్ చేసుకోండి. ఎప్పుడు పూజా మందిరం క్లీన్ చేసినా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నామంటే పూజ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు దేవుని పటాలకి బొట్లు పెట్టడం కోసం ఒక 2 ప్రమిదలను అయితే తీసుకున్నాను. మీరు ఏవైనా కప్స్ని కూడా తీసుకోవచ్చు. నేను ఇందులో వేసుకుంటున్నాను. ఒక దాంట్లో కుంకుమ, ఇంకో దాంట్లో గంధము, పసుపు 2 మిక్స్ చేసి అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల బొట్లు పెట్టేటప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి. ఒక్క గంధంతో పెట్టిన ఒక్క పసుపుతో పెట్టిన అంత అందం అయితే రాదు, కానీ పసుపు గంధం కలిపి పెట్టేటప్పుడు మాత్రం చాలా అందంగా కనిపిస్తాయి బొట్లు. అలాగే ఇప్పుడు ఇందులో పచ్చకర్పూరం అనేది కొద్దిగా స్మాష్ చేసి వేసుకుంటున్నాను. రెండింట్లో వేసుకుంటున్నాను. కుంకుమలో అలాగే ఈ గంధం పసుపు మిక్స్ చేశాను కదా, ఇందులో కూడా వేసుకుంటున్నాను. అలాగే జవాది పౌడర్ అని చెప్పాను కదా, జవాది పౌడర్ని కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ జవాది పౌడర్ వేయడం వల్ల స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది.
పూజా మందిరంకి వెళ్ళగానే ఒక మంచి సువాసన అయితే వస్తుంది. అలాగే పూజా మందిరంలో కూడా ఈ జవాది పౌడర్ని అయితే వేసుకోండి. ఈ జవాది పౌడర్ నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. అక్కడ చాలా మంది లింక్ అని కామెంట్ చేసి చాలా మంది ఆర్డర్ అయితే పెట్టుకున్నారు. ఇంకా ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ లింక్ అని కామెంట్ చేయండి, లేదంటే నేను లింక్ ని ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత రోజ్ వాటర్ని కానీ లేదంటే వాటర్ని కానీ ఈ గంధం పసుపులో వేసి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పొడి క్లాత్ని మంచి క్లాత్ని తీసుకొని వాటర్ కూడా మళ్ళీ మంచి వాటర్ని తీసుకోండి. అంటే ముందు క్లీన్ చేసాం కదా, ఆ వాటర్ని పడేసి మంచి వాటర్ని అయితే తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ తడి క్లాత్తో తుడిచి తర్వాత పొడి క్లాత్తో ఖచ్చితంగా తుడుచుకోండి. తడి క్లాత్తో తుడిచి వదిలేసామంటే అవి డాకులుగా తేరిపోతాయి. కాబట్టి తుడిచిన వెంటనే పొడి క్లాత్తో కూడా తుడుచుకోండి. ఇలా ముందు తడి క్లాత్తో తుడడం వల్ల బొట్లు అనేవి అలాగే కొద్దిగా దుమ్ము ఉంటుంది కదా, అదంతా ఆ క్లాత్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేసి బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇయర్ బడ్ తో కూడా బొట్లని పెడతారండి. నేను అలా పెట్టలేదు, చేతితోనే పెట్టుకున్నాను. మీకు ఇయర్ బడ్ తో పెట్టే అలవాటు ఉంటే ఇయర్ బడ్ తోనే పెట్టుకోండి, తప్పేమీ లేదు. నాకు ఇలానే అలవాటు అయిపోయింది, అందుకే ఇలానే పెట్టుకుంటాను. ఇయర్ బడ్ తో పెడితే ఏమవుతుందంటే కొద్దిగా అందంగా వస్తాయి, రౌండ్ గా వస్తుంది కాబట్టి చూడడానికి ఇంకా అందంగా కనిపిస్తాయి. ఇయర్ బడ్స్ ప్యాకెట్ తెచ్చుకొని దేవుని మూల ఉంచుకొని ఎప్పుడు పెడితే అప్పుడు యూజ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనం వాడిన ఇయర్ బడ్స్ అనేవి మళ్ళీ ఇక్కడ తీయడం దేవుడి కోసం మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైనా మీరు ఇయర్ బడ్ తోనే కంటిన్యూగా పెట్టాలి అనుకుంటే మాత్రం చిన్న ప్యాకెట్ తెచ్చి దేవుని మూల అయితే పెట్టేసుకోండి. నాలా చేతితో పెడితే ప్రాబ్లమే లేదు, చక్కగా పెట్టుకోవచ్చు. దేవుని పటాలకి నిండుగా అయితే నేను ఎక్కువగా బొట్లు పెట్టుకుంటానండి. ఇంకా ఇప్పుడు తక్కువ పెడుతున్నాను, ఎందుకంటే మరొక 4 days లో చంద్రగ్రహణం అయితే వచ్చేస్తుంది, మళ్ళీ క్లీన్ చేయాలి కాబట్టి మామూలుగానే పెట్టుకుంటున్నాను. నేను ఈ పని చేస్తుంటే మా పాప పసుపు గంధం కలిపాను కదా, అదైతే ఇచ్చిమంటుంది తను రాసుకోవటానికి. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దాని పని అయిపోతుంది, అప్పుడు ఇస్తానులే అని చెప్తున్నాను. కానీ ఇవ్వు అని మారం చేస్తుందండి. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఇలానే చేస్తారా? చిన్నపిల్లలు ఎక్కడున్నా సరే మారం చేస్తారు, అది కామనే కదా. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, నేను మా పాపే ఉన్నాము. తనని తీసే వాళ్ళు కూడా ఎవరూ లేరు. అందుకే ఇంకా తనపై కోపం పడకుండా ఇంకా ఇస్తా అని చెప్పేసి నా పనిని అయితే నేను చేసుకుంటున్నాను. ప్రెసెంట్ నేను ప్రెగ్నెంట్ అండి, 5th month. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫొటోస్ అన్నిటికీ బొట్లను పెట్టి అలాగే సామాగ్రిని కూడా క్లీన్ చేసి పొడి క్లాత్తో తుడుచుకొని అయితే పెట్టుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత క్లాత్తో తప్పనిసరి సామాగ్రిని తుడుచుకోండి, లేదంటే డాకులుగా తేరుతుంది. అలాగే సామాగ్రి కూడా చూడడానికి అందంగా కనిపించవు. అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారండి, క్లాత్తో తుడిచిన తర్వాతే దీపం పెట్టుకోవాలి, తడిగా ఉన్న దీంట్లో పెట్టకూడదు అని. అందుకే నేను ఫాలో అయిపోతున్నాను. మీరు ఏ కామెంట్ చేసినా సరే తప్పకుండా నేను చూస్తాను, రిప్లై ఇస్తాను, నేను కూడా ఫాలో అవుతాను. మొత్తం పని అయిన తర్వాత పూజనైతే చేసుకున్నాను. పూజ చేసిన తర్వాత అయితే దేవుని మందిరాన్ని అలా చూస్తూ ఉండిపోయానండి. ఎందుకో తెలీదు, పూజా మందిరం అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. ఆ పూలు దీపాలు ఇవన్నీ అలా చూస్తూ ఆ దేవుళ్ళను చూస్తూ కనీసం ఒక 5 minutes అయినా ఉండిపోతాను. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి పూజా గదిలో స్పెండ్ చేయడం అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.